డిఈఓ ఆఫీస్ వద్ద ఈ టీచర్స్ భారీ ఎత్తున మోహరించారు. డిఈఓ ఆఫీస్ని అయితే ముట్టడించే కార్యక్రమం అయితే చేపట్టారు. భారీ సంఖ్యలో అయితే ఈ టీచర్స్ అయితే ఈ డిఈఓ ఆఫీస్ వద్దకు అయితే చేరుకున్నారు. అయితే వెబ్ వద్దు మాన్యువలే ముద్దు అని చెప్పి వీళ్ళంతా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మనతో పాటు టీచర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్, ఇవాళ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మాన్యువల్ కౌన్సిల్ పెట్టాలని ప్రధాన డిమాండ్తో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విశాఖ జిల్లా తరఫున ఇవాళ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ డిఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి అధికారులు హామీ ఇచ్చారో హామీని వెంటనే నెరవేర్చాలి. వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ వెంటనే ఆపాలి, తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి. ఇదే ప్రధాన డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టకపోతే ఆందోళన కార్యక్రమం ఉధృతం చేద్దామని చెప్పి మేము తెలియజేస్తాం. చెప్పండి, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే అమలు చేయాలి. ఎస్జిటీలకు ఏదైతే ఇప్పటికే వెబ్ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉపాధ్యాయులు గందరగోళం సృష్టిస్తున్నారు అధికారులు, దాని నుంచి విరమించుకోవాలి. గతంలోనే బదిలీలో ఉన్నటువంటి అసంబద్ధాలు తొలగించాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం. డిఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భంలో ప్రభుత్వ అధికారులు స్పందించి చర్చలకు ఆహ్వానించి మీ హామీలు నెరవేరుస్తామని చెప్పి హామీల్లో భాగంగా ఉపాధ్యాయులకు ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని ఈరోజు తొంగలో తొక్కి ఈరోజు వెబ్ ఆప్షన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి విరమించుకున్నట్లయితే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. సార్, మొత్తం చాలా ఎక్కువ మంది అయితే పాల్గొన్నారు. డిఓ ఆఫీస్ అయితే ముట్టడించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మొత్తం టీచర్స్ అంతా? ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాల నుంచి కూడా ఉమ్మడి జిల్లాల నుంచి ఈరోజు భారీ ఎత్తున పెద్ద ఎత్తున సుమారు 5,000 మందిగా ఉపాధ్యాయులు ఈరోజు తరలిరావడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మా ఉపాధ్యాయులందరం కూడా ఒక ఐక్యంగా ఉన్నాం. మేము అంతకుముందులా ప్యాప్టో కానీ జాక్టోలా కాకుండా 9 సంఘాలు కూడా ఏవైతే గుర్తింపు పొందిన సంఘాలు ఉన్నాయో అలాగే మిగతా రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయో భారీ ఎత్తున ఒక ఐక్యవేదికగా ఏర్పడడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఏదైతే ప్రభుత్వ పెద్దలు మాట ఇచ్చి ఉన్నారో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎస్జిటీలకు ప్రవేశపెడతామని ఖచ్చితంగా ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఎస్జిటి ఉపాధ్యాయుడు ఈరోజు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఎస్జిటీలకు ఉన్నటువంటి ఏకైక ప్రమోట్ ఛానల్ పిఎస్హెచ్ఎం మాత్రమే. అది కేవలం స్కూల్ అసిస్టెంట్తోని నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తామని చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరం. ఇది ఎన్నడూ కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయుడు చాలా అసంతృప్తిగా ఉన్నాడని చెప్పడానికి మేమందరం కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే దీన్ని అర్థం చేసుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని వెంటనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి మనతో పాటు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు ఉపాధ్యాయ ఐక్యవేదిక రాష్ట్ర ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి, ఎస్జిటీలకి వెబ్ కౌన్సిలింగ్ మేము ఒప్పుకోము అనే నినాదంతో ఈరోజు డిఓ ఆఫీస్ ముట్టడనేవి చేస్తూ ఉన్నాం. గత మే నెలలో కమిషనర్ గారు మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే ఎస్జిటీలకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ఆ మాట తప్పి మడమ తిప్పారు. గత ప్రభుత్వం మాట ఇచ్చి మడమ తిప్పిన ప్రభుత్వాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో అవన్నీ పరిశీలన తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఆ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ సమాధానం చెప్పాలి. మేము అడిగేది మాన్యువల్ కౌన్సిలింగ్, డిఏలు అడగట్లేదు, పిఆర్సీలు అడగట్లేదు. మాకు ఉన్న అవకాశం మేము పోరాటాల ద్వారా తెచ్చుకున్నటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే మాకు కౌన్సిలింగ్ జరపాలని కోరుతా ఉన్నాం. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్లో ఒక్కొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఉపాధ్యాయుడికి ఇబ్బంది ఉండదు. అదే వెబ్ కౌన్సిలింగ్ అయితే ఒక్కొక్కరు 2,500 నుంచి 3,000 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది చాలా కష్టతరం. ఇంకొక విధంగా చెప్పాలంటే వెబ్ కౌన్సిలింగ్ వల్ల కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల సింగిల్ పైసా ఖర్చు అవ్వదు. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. వెంటనే మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా మనం చూడొచ్చు, మొత్తం భారీ సంఖ్యలో అయితే ఇక్కడైతే ఉపాధ్యాయులు అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగే చేయాలి, మా మాన్యువల్ ద్వారా చేసే ట్రాన్స్ఫర్లో మాకు నచ్చిన విధంగా చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ డిఈఓ కార్యాలయం నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.